వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రాజీవ్ గాంధీ 35వ వర్ధంతి వీర్ భూమి వద్ద ఘన నివాళులు. తమిళనాడు కేబినెట్ విస్తరణ, కాంగ్రెస్ కు 2 కీలక అభ్యర్థులు. చంద్రబాబు సీఎం కావడం ఏపీ దురదృష్టం, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. తెలంగాణలో కార్మికులకు గుడ్ న్యూస్, వేతనాలు భారీగా పెంపు. భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ 35వ వర్ధంతి సందర్భంగా ఢిల్లీలోని వీర్ భూమి వద్ద ఘన నివాళుల కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై రాజీవ్ గాంధీకి నివాళులు అర్పించారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, లోక్సభ సభ్యుడు రాహుల్ గాంధీ పుష్పాంజలి ఘటిస్తూ రాజీవ్ గాంధీ దేశానికి అందించిన సేవలను స్మరించుకున్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా నివాళులు అర్పిస్తూ ఆధునిక భారత నిర్మాణంలో రాజీవ్ గాంధీ దూరదృష్టిని కొనియాడారు. అలాగే కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వద్రా తన పిల్లలతో కలిసి కార్యక్రమంలో పాల్గొని నివాళులు అర్పించడం భావోద్వేగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. రాజీవ్ గాంధీ నాయకత్వం, దేశ అభివృద్ధికి ఆయన చేసిన కృషిని ఈ సందర్భంగా నేతలు గుర్తు చేసుకున్నారు. తమిళనాడులో రాజకీయంగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి విజయ్ తన మంత్రివర్గాన్ని భారీగా విస్తరించారు. లోక్ భవన్ లో గవర్నర్ రాజేంద్ర అరళక్కర్ సమక్షంలో 23 మంది ఎమ్మెల్యేలతో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రుల్లో 21 మంది అధికార టీవీకే పార్టీకి చెందినవారు కాగా 2 మంత్రులు కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజేష్ కుమార్, పి విశ్వనాథన్ కు చోటు కల్పించారు. దాదాపు 6 దశాబ్దాల తర్వాత తమిళనాడు ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం లభించడం రాజకీయంగా చారిత్రాత్మక పరిణామంగా భావిస్తున్నారు. ఈ కేబినెట్ విస్తరణతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణలు చోటు చేసుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. With your permission, sir, may we proceed with the proceedings? அமைச்சர்களுக்காக பொறுப்பேற்கும் பதவியேற்பு உறுதிமொழியும் ரகசிய காப்பு உறுதிமொழியும் செய்து வைக்குமாறு மாண்புமிகு ஆளுநர் அவர்களை கேட்டுக்கொள்கிறேன். I request the Honorable Governor to administer the oath of office and secrecy to the ministers. திரு ஸ்ரீநாத் அவர்களை பதவியேற்பு உறுதிமொழியும் ரகசிய காப்பு உறுதிமொழியும் எடுத்துக்கொள்ளுமாறு கேட்டுக்கொள்கிறேன். ஸ்ரீநாத் எனும் நான் சட்டப்படி அமைக்கப்பெற்ற இந்திய அரசியலமைப்பின் பால் உண்மையான நம்பிக்கையும் மாறா பற்றும் கொண்டிருப்பேன் என்றும் இந்திய நாட்டின் ஒப்பில்லாத முழுமுதல் ஆட்சியையும் ஒருமையையும் நிலைநிறுத்துவேன் என்றும் தமிழ்நாட்டு அரசின் அமைச்சராக உண்மையாகவும் உளச்சான்றின்படியும் என் கடமைகளை நிறைவேற்றுவேன் என்றும் அரசியலமைப்பிற்கும் சட்டத்திற்கும் இணங்க அச்சமும் ஒருதலை சார்பும் இன்றி விருப்பு வெறுப்பை விலக்கி பலதரப்பட்ட மக்கள் அனைவருக்கும் நேர்மையானதை செய்வேன் என்றும் ஆண்டவன் மீது ஆணையிட்டு உறுதிமொழிகிறேன். శ్రీనాథ్ ఎనుం నాన్. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండటం ఏపీ చేసుకున్న దురదృష్టమని అన్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్.
ఏపీకి రాజధాని లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. మావిగన్ అంటే బాబుకి గుండె ఆగిపోయేలా ఉంది. చంద్రబాబు నిర్ణయాలతో భవిష్యత్తులో కూడా రాజధాని లేకుండా చేస్తున్నారని వైఎస్ జగన్ మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు కారణంగా ఏపీ ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ఇచ్చిన హామీలకు వెన్నుపోటు పొడిచిన అమరావతిలో రోడ్లు, నీరు, డ్రైనేజ్, మౌలిక సదుపాయాలకి 2 లక్షల కోట్లు ఖర్చు అవుతుంది. ఆచరణ సాధ్యం కాదని తెలిసినా అమరావతిపై ముందుకు వెళ్తున్నారు. స్కామ్ల కోసమే చంద్రబాబు ముందుకెళ్తున్నారు. ఇప్పటికే అమరావతికి 47,387 కోట్లు అప్పు చేశారు. ఖజానా నుంచి 9,200 కోట్లు ఖర్చు చేయబోతున్నారు. స్కామ్ల కోసం రాష్ట్ర ప్రజల వెన్ను విరుస్తున్నారు. ప్రశ్నిస్తే చంద్రబాబుకు బీపీ పెరుగుతుంది. రాష్ట్రానికి రాజధాని ఉండాలని మావిగన్ ను ప్రతిపాదించాం. రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా మావిగన్ ను ప్రత్యామ్నాయంగా చూపించాం అని అన్నారు. ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారికి ఒక అంశం మీద ప్రస్తావన వస్తే చాలు ఆయన బీపీ పెరుగుతూ ఉంది. పొరపాటున చంద్రబాబు నాయుడు గారికి ఎవరైనా కూడా నిద్రలో మావిగన్ అని అన్నారంటే చాలు బహుశా గుండాకి చనిపోయినా చనిపోతాడు. అంతగా ఆయనకు మావిగన్ అనే పేరు వింటే బీపీ పెరుగుతూ ఉంది. ఎప్పుడైనా మీరైనా పొరపాటున అనండి, ఎప్పుడైనా మావిగన్ గురించి మీ కమెంట్స్ ఏంటి సార్ అని. గుండె ఆగిపోకపోతే అదృష్టము, మిమ్మల్ని తిట్టకపోతే వెంటనే మీ మీద బ్లాస్ట్ చేయకపోతే నిజంగా మీరంతా కరెక్ట్గా ఏ మేరకు అసెస్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు అని మీరే చెప్పగలుగుతారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండడం నిజంగా రాష్ట్రం చేసుకున్న దురదృష్టం. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి రాష్ట్రానికి ఎన్నటికీ కూడా రాజధాని లేకుండా చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు కాదు, రాష్ట్రానికి ఫ్యూచర్లో కూడా రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తూ ఉన్నాడు. ఆ లక్షల ఎకరాలలో అమరావతిలో కేవలం రోడ్లు, డ్రైనేజీలు, నీళ్ళు, కరెంటు ఇటువంటి మౌలిక సదుపాయాలు ఇవ్వడానికే అక్షరాల 2 లక్షల కోట్లు ఖర్చు అవుతున్న పరిస్థితుల్లో ఆచరణకు సాధ్యం కాదని తెలిసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తన స్కాముల కోసం మాత్రమే రాజధాని అని భ్రమలు కల్పిస్తూ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తూ అడుగులు ముందుకు వేస్తా ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి పెట్రోల్, డీజిల్ ధరల అంశం చర్చనీయాంశంగా మారింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీగా గత 2 ఏళ్లుగా తాము ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశ్నిస్తున్నామని జగన్ తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రకటించిన సూపర్ 6, సూపర్ 7 తో పాటు మొత్తం 143 హామీల అమలు గురించి ప్రజలు కూడా సమాధానం కోరుతున్నారని అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని చంద్రబాబు నిలబెట్టుకోలేదని జగన్ విమర్శించారు. 2014 నుండి 19 మధ్య కాలంలో కోవిడ్ వంటి క్లిష్ట పరిస్థితులు లేకపోయినా 2015 ఫిబ్రవరిలో లీటర్ ₹4 చొప్పున పెట్రోల్, డీజిల్ పై అదనపు భారం మోపారని గుర్తు చేశారు. అయితే తమ ప్రభుత్వ హయాంలో కోవిడ్ వంటి విపత్కర పరిస్థితులు ఉన్నప్పటికీ చంద్రబాబు పెంచిన దానికంటే కేవలం ₹1 మాత్రమే అదనంగా పెంచామని జగన్ పేర్కొన్నారు. ఆ సమయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ తీవ్ర విమర్శలు చేశారని అన్నారు. పెట్రోల్, డీజిల్ రేట్లు ఇప్పుడు హాట్ టాపిక్. ఇది పెట్రోలు, డీజిల్ రేట్లు తగ్గిస్తామంటూ వీళ్ళు ఇచ్చిన హామీ ఈరోజు వెన్నుపోటు కాదా అని అడుగుతా ఉన్నా. 2 ఏళ్ళు అయిపోయింది. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014 నుంచి 19 మధ్య ఏ రేట్లు అయితే ఉన్నాయో అవి చూపించమో ఒకసారి ఆ టేబుల్. ఆ రేట్లే మా హయాంలో ఉన్నాయి. కేవలం ₹1 మాత్రమే మేము అదనంగా పెంచింది. అది కూడా కోవిడ్ లాంటి మహమ్మారి రాష్ట్రంలో ప్రబలుతా ఉన్న సమయంలో రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రాని పరిస్థితుల్లో రోడ్ల మరమ్మత్తు కోసం అని చెప్పి ₹1 మాత్రమే మేము పెంచాం. చంద్రబాబు నాయుడు గారు హయాంలో అసలు చూడండి ఒకసారి ఎన్ని కూడా
ఎప్పుడెప్పుడు రేట్లు పెరిగినాయనంటే దీనికి సంబంధించిన జీవోలు కూడా చూపిస్తారు. చంద్రబాబు నాయుడు గారు ప్రయర్ టు 2015 పెట్రోల్ మీద డీజిల్ మీద ఉన్న ట్యాక్సులు 31% వ్యాట్, 22.5% వ్యాట్ 5th ఫిబ్రవరి 2015 అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటూ 5వ తారీఖున ఫిబ్రవరి 5వ తారీఖున 2015 31% వ్యాట్ ప్లస్ 4 రూపీస్ పర్ లీటర్. ఈయన పోతున్నాడు 22.5% వ్యాట్ ప్లస్ 4 రూపీస్ పర్ లీటర్ ఈయన మోదిందే. అది 2015 ఆ జీవో ఒకసారి చూపించమ్మా ఒకసారి. ఇది 2015 చంద్రబాబు నాయుడు గారు స్వయంగా జీవో ఇష్యూ చేసి మోదడం మొదలెట్టిన జీవో ఇది. ఈ పక్క రైట్ సైడ్ చూడండి అమ్మా ఒకసారి. రైట్ సైడ్ చూస్తే మీరు ఇన్ ద సెడ్ షెడ్యూల్ ఇన్ ద టేబుల్ against item number 2 petrol in column number 4 rate of tax for the figure and percentage 31%, the figure and percentage 31% plus 4 rupees per litre shall be substituted. In the said schedule, in table against item number 5, all kinds of diesel oils including C9 in column number 4, rate of tax for the figure and percentage 22.5, the figure and percentage 22.5 plus 4 rupees per litre shall be substituted. In ఇచ్చిన జీవో ఈయన హయాంలో ఈయనిస్తే మేము కోవిడ్ లాంటి మహమ్మారి సమయంలో 2020 సెప్టెంబర్ 19న మేము కోవిడ్ లాంటి మహమ్మారి సమయంలో రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు రాని పరిస్థితుల మధ్య రోడ్లు బాగు చేయడం కోసం అని చెప్పి ₹1 రోడ్ సెస్ కింద రోడ్ ట్యాక్స్ వేసినాం. అంతే మేము చేసింది, అంతకన్నా మేము ఏం పెంచలా. దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహానాయకుడు రాజీవ్ గాంధీ అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా సచివాలయం వద్ద ఉన్న ఆయన విగ్రహానికి సీఎం తో పాటు కాంగ్రెస్ నేతలు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం మాట్లాడారు. 21st సెంచరీ అని మనం ఏదైతే చెప్పుకుంటున్నామో ఈ దేశానికి అందించిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ. టెలికాం యుగం కానీ కంప్యూటర్ని కానీ ఈరోజు మన ఆర్థిక అభివృద్ధికి కారణమైన ఈ సాంకేతిక విప్లవాన్ని ఈ దేశానికి అందించిన గొప్ప దార్శనికుడు, గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ. ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడంలో సాహసోపేతమైన నిర్ణయం శ్రీమతి సోనియా గాంధీ గారు తీసుకోవడం వల్లనే ఈనాడు తెలంగాణ రాష్ట్ర కళ నిజమై తెలంగాణ రాష్ట్రంలో సచివాలయం ముందు ట్యాంక్ బండ్ మీద ఈరోజు మనం రాజీవ్ గాంధీ గారి వర్ధంతి జరుపుకుంటున్నాం. ఈ తెలంగాణ ప్రజలకు రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ గారు, ఇందిరాగాంధీ గారి కుటుంబంతో అవినాభావ సంబంధం, విడదీయరాని అనుబంధం. ఒక కుటుంబానికి ఉన్న అనుబంధానికంటే ఒక గొప్ప అనుబంధం ఈరోజు గాంధీ కుటుంబానికి తెలంగాణ 4 కోట్ల ప్రజలకు పెనవేసుకున్నది. తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రం ఉన్నంతకాలం గాంధీ కుటుంబాన్ని స్మరించుకుంటూ ఆ కుటుంబం, ఈ ప్రాంతం, ఈ ప్రజల కోసం చేసిన సేవలని గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉన్నది. అందుకే ఈనాడు మేమందరం రాజీవ్ గాంధీ గారికి ఘనమైన నివాళులు అర్పించి రాష్ట్ర అభివృద్ధిలో వారి స్ఫూర్తితో ముందుకు వెళ్తాం. వారి స్ఫూర్తితోనే ఆనాడు చట్టసభలలో కూడా మహిళలకు రిజర్వేషన్లు ఉండాలి అని 2013లోనే రాజ్యసభలో ఆమోదింపజేసిన తెలంగాణ ప్రభుత్వం కార్మికులకు శుభవార్త చెప్పింది. కార్మికుల కనీస వేతనాలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదే సమయంలో కార్మికులను 4 విభాగాలుగా ప్రభుత్వం విభజించింది. కార్మికులకు ఇది తెలంగాణ ఆవిర్భావ కానుక అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. పెంచిన వేతనాలు జూన్ 2వ తేదీ నుంచి అమలులోకి వస్తాయన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇది కార్మికులకు ఒక మంచి శుభవార్త. అందుకే ఈరోజు ముఖ్యమంత్రి హోదాలో తెలంగాణ రాష్ట్రంలో ఉండే 1,11,00,000 మంది కార్మికులకు మేలు జరిగే ప్రభుత్వ నిర్ణయం. నేనే స్వయంగా సహచర మంత్రితో
చర్చించి ఈరోజు కార్మికులకు నేను వివరిస్తున్నాను. కార్మికులకు ఈ సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం జూన్ 1, 2026 నుండి అమలు జరుగుతుంది. ఎందుకంటే జీతభత్యాలు కానీ ఉద్యోగి యొక్క ఎన్ని రోజులు పనిచేసింది అనేది ప్రతి నెల 1వ తారీఖు నుంచి లెక్కించబడుతుంది. కాబట్టి 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు లెక్క తీసుకుంటారు. అందుకే జూన్ 1, 2026 సంవత్సరం నుంచి ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇది ఖచ్చితంగా 1,11,00,000 మంది కార్మికులకు ఒక మంచి శుభవార్త. ఈ సందర్భంగా కార్మికులందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అదేవిధంగా కార్మిక సంఘాలు, వివిధ సంస్థలు, వ్యాపార సంస్థలు మాకు సలహాలు సూచనలు ఇచ్చి ఈ నిర్ణయం తీసుకోవడానికి సహకరించినందుకు వారందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. తిరుమల శ్రీవారిని ఉత్తరాఖండ్ మంత్రి రేఖా ఆర్య ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వీరికి వేద పండితులు వేదాశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి వీరికి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ మంత్రి రోజా ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వీరికి వేద పండితులు వేదాశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి వీరికి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. పాలమూరు రైతుల నీటి హక్కుల విషయంలో బీఆర్ఎస్ పోరాటం ఆగదని తెలంగాణ మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. జూరాల ప్రాజెక్టు జనవరిలోనే ఎండిపోయిందని, అలాంటి పరిస్థితుల్లో ఎండిపోయిన ప్రాజెక్టుల నుంచి నీళ్లు ఎలా ఇస్తారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రాజెక్టులపై అవగాహన లేదని విమర్శించారు. శ్రీశైలం నుంచి మే నెలలో కూడా నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదన్నారు. తెలంగాణతో సంబంధం లేని వ్యక్తులు పాలమూరు ప్రాజెక్టుపై ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. పాలమూరు రైతులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ వెనక్కి తగ్గదని, ప్రతి ఎకరాకు నీరు అందే వరకు రైతుల పక్షాన పోరాటం కొనసాగిస్తామని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. జనవరిలో పోతే మేము నిరంజన్ రెడ్డి గారు, లక్ష్మణరెడ్డి గారు మేము అందరం పోతే జనవరిలో జూరాలు ఎండుకపోయింది. జూరాల నుంచి నీళ్ళు ఇస్తారంట. నీవు జూరాల ఒక సుక్క నీళ్ళు వస్తలేదు పైనుంచి, కర్ణాటక నుంచి చెక్ డ్యాంల పెట్టి ఒక్క సుక్క నీళ్ళు వస్తలేదు. టోటల్గా మొత్తం ఎండిపోయింది జూరాల. ఎండిపోయిన జూరాల నుంచి నీళ్ళు ఎట్లా చేస్తారు? ఇవాళ కూడా నీళ్ళు తెచ్చుకోవచ్చు శ్రీశైలం నుంచి. ఇది ఏప్రిల్ మేలో కూడా నీళ్ళు తీసుకొని రిజర్వాయర్ నింపుకోవచ్చు. ఎండిపోయిన దగ్గర నీళ్ళు నింపుకుంటామా చెప్పండి, ఎట్లయితుంది? నవమాసాలు పోసిన తల్లికి ఎంత ప్రేమ ఉంటుందో పిల్లల మీద. ఇలా తెలంగాణ తెచ్చుకున్న వాళ్ళు కూడా తెలంగాణ అంత ప్రేమ ఉంటుంది. ఉట్టి అడ్డగోలుగా తెలంగాణకు సంబంధం లేనోడు, తెలంగాణ గురించి కోరుకోనోడు ఇలా ఎవరంటే ఎవరో పిచ్చిగా మాట్లాడితే పాలమూరు ప్రాజెక్టు మీద అది కాదది. 100% మేము పాదయాత్ర చేస్తాం, 100% బిడలు ఉంచుతాం, ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తాం. రైతుల కన్నుల్లో సంతోషం చూసేంత వరకు, ప్రతి ఎకరాకు నీళ్లు వచ్చేంత వరకు వదిలిపెట్టాం. రైతులకు ఇచ్చిన హామీలన్నీ కూడా, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, ఇంకా ఏమేమి హామీలు ఇచ్చిండ్రో బోనస్లు కావచ్చు, అవన్నీ రైతులకు ఇచ్చినటువంటి హామీ నెరవేర్చేంత వరకు మేము ఖచ్చితంగా తిరుగుతాం, చేస్తాం. నార్లాపూర్ నుంచి ఉదండపూర్ వరకు మా యాత్ర సాగుతుంది. దాని తర్వాత ఖచ్చితంగా ఇచ్చిన హామీలపైన, మా జిల్లా ప్రజలపైన, అన్ని వర్గాలపైన మేము చేస్తాం. ముద్దురాజులకు బీసీఏలకు గూప చేస్తామన్నారు, ఏమైందని అడుగుతాం. గొల్ల కురువులకు 3 లక్షల రూపాయలు బ్యాంకులు ఇస్తాన్నారు, ఏమైందని అడుగుతాం. గీతా కార్మికులకు 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇస్తున్నారు, ఏమైందని అడుగుతాం. మున్నూరు కార్పొరేషన్ ఏమైందని అడుగుతాం. ఎంబీసీ కులాలకు పదవులు ఏమైందని అడుగుతాం. 42% రిజర్వేషన్లు ఏమైందని అడుగుతాం. ఏ ఒక్క అంశం మీరు ఇచ్చినటువంటి దాని మీద మేము చేస్తాం. కనుక దయచేసి ఉట్టుట్టిగా రివ్యూలు కాకుండా ఇరిగేషన్ అధికారులను పిలిపించుకొని రివ్యూ పెట్టండి, ప్రజా సమక్షంలో పెట్టండి, లేదు అధికారులను రూములు బంద్ చేసుకొని పెట్టండి. కార్యాచరణ మీరు ప్రకటించండి, ప్రాసెస్ స్టార్ట్ చేయండి, టెండర్లు కాల్ ఫర్ చేయండి. రెడీగా ఉంది టెండర్ బిడ్, టెండర్ క్యాన్సిల్ అయ్యింది,
మళ్ళీ ఏం చేయాలి, ఇమ్మీడియట్ రీకాల్ చేయాలి దాని అంతే, ఒక రోజులో అయిపోయి పని. ఆ రీకాల్ చేయకుండా ఉట్టుటిగా మేము పెడితే మీరు మాట్లాడితే మేము పెడితే కాదు. అది ఖచ్చితంగా మేము చేసే ప్రతి అడుగు, మేము చేసిన డెవలప్మెంట్ పైన అడుగు మీద అడిగేసుకుంటూ పోతాం. మరి జిల్లా నాయకులు కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి కార్యక్రమాన్ని నిర్వహించాలి. తొందరగా టెండర్లు కాల్ఫర్ చేసి నీళ్ళు ఇవ్వాలి. అది మీ బాధ్యత. టెండర్ క్యాన్సిల్ చేయకుంటే ఈ పాటికి అయిపోయింది. ఉట్టి పుణ్యానికి క్యాన్సిల్ చేసి తినే అన్నంలో రాళ్ళు పోసినట్లు, తినే అన్నం రాళ్ళు వేసి మళ్ళీ రాళ్ళు ఏరినట్లు పరిస్థితి. కనుక అది చరిత్ర క్షమించదు మిమ్మల్ని. దయచేసి ఇమ్మీడియట్గా ఈ 3-4 నెలల్లో 6 నెలల్లో నీళ్ళు ఇవ్వాలి. 2 నెలల్లో కంప్లీట్ చేసుకుని టెండర్లు, నెక్స్ట్ 6 నెలల్లో మొత్తం టోటల్ కంప్లీట్ పని చేయాలని చెప్పి మీ ద్వారా మేము డిమాండ్ చేస్తాను. గుంటూరు నాగార్జున యూనివర్సిటీ దగ్గర రాజధాని నిర్మించాలని జగన్ కు ఆనాడే చెప్పారని మాజీ మంత్రి జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ మూర్ఖత్వపు నిర్ణయాలతో ఇప్పుడు మావికన్ అంటున్నారు. ఆయన సీఎం గా ఉన్నప్పుడు ఏం చేశారు? నా కుమారుడు ఎప్పటి నుంచో ప్రత్యక్ష రాజకీయాల్లో తిరుగుతున్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత జనసేనలో చేరిన నాకు పదవులు అడగడానికి ఏం అర్హత ఉంది? కుటుంబాల జోలికి వెళ్లొద్దని జగన్ కు ఆనాడే చెప్పని బాలినేని అన్నారు. నాకు జగన్ మీద వ్యక్తిగతంగా ఏం లేదు. ఎప్పుడు నేను పాలసీల మీద మాట్లాడతాను. కానీ వాళ్ళు ఫ్యామిలీ, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ గురించి మాట్లాడాల్సిన పని ఏంటి? దానికి చంద్రబాబు గారు ఫ్యామిలీ గురించి మాట్లాడటం ఎంతవరకు కరెక్టు? ఆ భువనేశ్వర్ గారు ఎప్పుడైనా బయటకు వచ్చారా? వాళ్ళ గురించి మాట్లాడారు. ఆ రోజు మీరు అంటారేమో అప్పుడు మీరు కూడా వైసీపీలో ఉన్నారని. ఆ రోజే ఖండించాను నేను. ఆ రోజు వైసీపీలో ఉన్నప్పుడే నేను ఖండించాను. మొత్తం 30-40 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో కూర్చోబెట్టి ఇది కరెక్టా, ఇది కరెక్ట్ కాదు, అదే మన నాయకుడు లేచి ఇది ఎవరు కూడా మాట్లాడకూడదని చెప్పి మాట్లాడితే క్రెడిబిలిటీ ఉంటుందని కూడా చెప్పాను నేను. ఆ రోజు ఫ్యామిలీల గురించి మాట్లాడటం కరెక్ట్ కాదని చెప్పాను. ఆ పార్టీలో ఉన్నప్పుడు నేను ఉన్నట్టు పోయి సీఎం గారికి చెప్పేవాడిని. దానివల్ల నష్టపోయాను నేను. ఏదో అప్పుడు ఆ 5 yearsలో నష్టపోయాను నేను. దానివల్ల ఆ మాటలు వినకుండా పోవటం వల్ల క్రెడిబిలిటీ ఇప్పుడు దానివల్ల ఏమైంది? ఆయన నష్టపోయాడు, పార్టీ మొత్తం నష్టపోయింది. 11 సీట్లతోటి వచ్చింది. అంటే మంచి చెప్తే, ఉన్నది చెప్తే తప్పు. అబ్బా మీరంతలో లేదంటే గొప్ప, అది హ్యాపీ. అవతలను తిడుతుంటే హ్యాపీ. లాయల్టీ అనేది ఉన్నది విషయం చెప్పేవాళ్ళని లాయల్టీ అనేది పార్టీ కోసం ఉన్నది చెప్పేవాడు లాయల్టీ అది లాయల్టీ. పొయ్యి డబ్బా చెప్పుకోవటం అది లాయల్టీ కాదు. ఏ నాయుడికని చెప్తున్నాను నేను ఈ విషయం. నేను ఇప్పుడు ఆ రోజు ఆ పార్టీలో ఉన్నప్పుడు ఉన్నది చెప్పేవాడిని. ఈరోజు కూడా కళ్యాణ్ గారితో మొన్న ఉన్నది చెప్తున్నాను నేను. నా మెంటాలిటీ అది. పార్టీ, నేను ఉన్న పార్టీ బాగుండాలి. నాయకుడు బాగుంటేనే కిందలు బాగుంటాం. ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పాలా, అంతేగాని పొగిడితే ఉపయోగం ఏముంది? ఫ్యామిలీస్ని మాట్లాడుతూ టార్గెట్ చేయటం మంచి పద్ధతి. ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయనకు ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి గురించి, ఫ్యామిలీ గురించి మాట్లాడితే బాధ ఉండదండి ఎవరికైనా? అప్పుడు మాట్లాడే తప్ప పవన్ కళ్యాణ్ గారు విడిగా విషయంలో ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని పర్సనల్గా ఎప్పుడు మాట్లాడలేదు. ఏదున్నా కానీ ఫెయిర్గా రాజకీయం చేయండి. ఊరికే పర్సనల్గా మాట్లాడటం మంచిది కాదు. ఎవరైనా మాట్లాడతారు, దానివల్ల అందరు కూడా ప్రజలు చూస్తూ ఉంటారు. క్రెడిబిలిటీ మీకే దెబ్బతింటుంది. పార్టీలో చేరే రోజే చెప్పాను, నాకు పదవులు అనేది ఇది కాదు. నేను జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ పెట్టినప్పుడు 4 years మినిస్టర్ వదులుకొని పోయినాను. పదవుల కోసం ఎప్పుడు కూడా పెంపర్లాడలేదు ఆయనకి. మరి అట్లాంటిది నేను ఎప్పుడు కూడా ఆయన పదవుల కోసం నేను ఏది అడగలేదు. కాకపోతే ఆయన మంచితనాన్ని చూసి నేను వైసీపీలో ఉన్నప్పుడు కూడా ఆయన పబ్లిక్ మీటింగ్లో వైసీపీలో ఇట్లా చాలామంది దుర్మార్గులు ఉన్నారు, కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి మంచి వాళ్ళు కూడా ఉన్నారని చెప్పి ఆ రోజు మాట్లాడాడు ఆయన. ఏది నేను వైసీపీలో ఉన్నప్పుడు. అది కూడా నాకు ప్రాబ్లం అయిపోయింది పార్టీలో. అఫ్కోర్స్ అది వేరే విషయం. కానీ పార్వతీపురం మన్యం జిల్లా తమ భూముల్లో మైనింగ్ రెవెన్యూ ఉన్నతాధికారులు అక్రమ మైనింగ్ చేస్తున్నారని ఆవేదన వెల్లడించిన కొమరాడ మండలం తీలేసి పంచాయతీ కురిసిల గ్రామ గిరిజనులు కురిసిల్ల రెవెన్యూలోని సర్వే నెంబర్ 54 2A లోని భూమిని కొండగొర్రె కంబ పువ్వుల లక్ష్మి పువ్వుల ఆదయ్య అనే గిరిజనులకు ప్రభుత్వం భూమి ఇచ్చింది. ఆ భూమికి సంబంధించిన 1Bలు కూడా మా దగ్గర ఉన్నాయి. మాకు తెలియకుండా మా భూముల్లో మా అనుమతి లేకుండా అధికారులు అక్రమ మైనింగ్ చేస్తున్నారని కలెక్టర్లకు ఎన్నిసార్లు విన్నవించినా చర్యలు తీసుకోలేదు. అక్రమ మైనింగ్ అంతా కలెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతుందనడంతో ఆయన స్పందించలేదు. కలెక్టర్ స్పందించకపోవడంతో సీఎం చంద్రబాబు నాయుడికి
ఇరిగేషన్ మినిస్టర్ కి ఫిర్యాదు చేశాం. తమ భూముల్లో అక్రమ మైనింగ్ చేపట్టి ఇసుకను మైనింగ్ అధికారులు, రెవెన్యూ ఉన్నతాధికారులు దోచుకుపోతున్నారు. మా అనుమతులు లేకుండా మా భూముల్లో అక్రమంగా ఎందుకు చేస్తున్నారని ప్రశ్నిస్తే తిరిగి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మాకు జీవనాధారమైన భూముల్లో మైనింగ్ చేపట్టడం వల్ల మేము జీవనాధారం కోల్పోయాం. వెంటనే అక్రమ మైనింగ్ ఆపి గిరిజనులమైన మమ్మల్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం అండి. పార్వతీపురం మన్యం జిల్లా కొమరడ మండలం గుణతీలసి పంచాయతీ అండి మాది. మాకున్న పొలాల్లోన ఇసుక రీచ్లోన తవ్వకాలు జరుగుతున్నాయండి. దానికోసం మేము ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారికి, మైనింగ్ గారికి, ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగిందండి. ఫస్ట్ టైం ఇచ్చాము, పట్టించుకోలేదు. సెకండ్ టైం ఇస్తే కనీసం దగ్గరుండి వాళ్ళు ఇసుకను తరలించడం జరుగుతుందండి. డిపార్ట్మెంట్ అదే కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నట్టుగా మాకు విషయం తెలిసిందండి. అదేవిధంగా మైనింగ్ కూడా మేము కంప్లీట్ అవ్వడం జరిగిందండి. నెక్స్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఇవ్వడం జరిగిందండి. వాళ్ళు పట్టించుకున్న ఎడల మేము మంగళగిరి వెళ్ళి కంప్లీట్ ఫిర్యాదు కూడా మేము చేసామండి. ఆ విషయం మీకు తెలియపడదామని వచ్చామండి మీడియా ముఖంగా. మేము మంగళగిరి వెళ్ళి ఫిర్యాదు ఇవ్వడం జరిగిందండి. అది కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ మేము కంప్లీట్ ఇవ్వడం జరిగిందండి. కలెక్టర్ గారి కోసము, నెక్స్ట్ మైనింగ్ డిపార్ట్మెంట్, మండల రెవెన్యూ అధికారికి కోసం మీకు ఫిర్యాదు ఇవ్వడం జరిగిందండి. కనీసం ఇసుక రీచ్లో ఆపడం కూడా లేదండి. మాది ఉండేది రామభద్రపురంలోన రెవెన్యూ అండి, కొరిశాల, శిఖవరం, పొడుగువలస ఆ రెవెన్యూలో ఇసుక రీచ్ అండి. మేము కంప్లీట్ ఇచ్చి మంగళగిరిలో కంప్లీట్ ఇచ్చి 5 రోజులు అవుతుందండి. కనీసం ఈ రోజు కూడా ఏం పట్టించుకోలేదండి అధికారులు. ఈ విషయం మీద అధికారులు చర్య తీసుకొని పట్టించుకొని కోరుకుంటున్నాం. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.